హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో టమాటో పల్లి పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి. మా రాయలసీమ వాళ్ళు టమాటో చెనిక్కాయల పచ్చడి అనేది అంటారు. సో ఇక్కడ కడాయి పెట్టేసుకొని మనము ఒక హాఫ్ కప్పు పల్లీలని వేయించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక పావు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి. మనం ఇందులోకి చింతపండు, టమాటోస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మరి ఎక్కువగా అయితే కారం అయితే ఉండదండి. కారం ఎక్కువగా తినని వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కట్ చేసి పెట్టిన ఒక 3 టమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు టిఫిన్స్ లేకైనా, రైస్ లేకైనా, లేదంటే సంగటిలోకి, చపాతీలోకి, దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒక్కసారి ట్రై చేసి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నాకు. చూడండి, ఈ విధంగా మనకి టమాటో, ఈ పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టిన ఒక 3 మీడియం సైజు ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనము చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చింతపండు మనం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందులోకి మనము టమాటో వేసుకున్నాం కాబట్టి కొంచెము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఒకసారి కడిగి మనము నానబెట్టేసుకొని ఈ విధంగా అయితే మనము ఈ పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మనము మగ్గనివ్వాలి. చాలా ఈజీ అండి ఈ చట్నీ చేసుకోవడము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనము మగ్గనిద్దామండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే మనకు ఆయిల్ పైకి తేలుతూ చక్కగా మనకి ఉడికిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారి పెట్టేసుకొని ఈ ఆనియన్స్ని సపరేట్ చేసుకోవాలండి. ఈ టమాటో, పచ్చిమిర్చి అలాగే చింతపండుని మనం సపరేట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీలోకి మనము దంచుకున్న చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు మనము. సో ఇక్కడ నేను పల్లీలు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి, టమాటో అలాగే చింతపండునైతే వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ అనేది తీసుకొని మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా మీరు ఇప్పుడు వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనకి మరీ నున్నగా కాకుండా కొంచెం బరకగా అయితే మనము ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకి చక్కగా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు సరిపోయిందా లేదనేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఇంతేనండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.